జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆయన దాదాపు 1 అవర్ దీని గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. దాని తర్వాత ఫస్ట్ అన్నమయ్య జిల్లాలోనే ఫస్ట్ మనమే జిల్లా మీటింగ్ జరిపాం. తర్వాత అన్ని నియోజకవర్గాలు ఈ మీటింగ్ జరిపి ఇవన్నీ జరిగినప్పుడు కొంచెం మనకు కూడా బురకెక్కింది. ఎస్ఐఆర్ అంటే ఇది ఇంత ప్రమాదం ఉందా దీంట్లో. తర్వాత మనమే రాజంపేట నియోజకవర్గంలో తొలుతగా మండల లెవెల్లో కూడా పోయి తర్వాత కూడా అన్ని పూర్తి చేస్తాము. ఈరోజు పూర్తి అయిపోతాయి మన అన్ని మండలాలు కూడా. ఎందుకంటే మీలో కూడా ఎందుకంటే దీన్ని పెరగాల, మీరు అవగాహన పెరగాల, మీరు తెలుసుకోవాలా అనే ఆలోచన. ఎందుకంటే ఈరోజు 2002లో 25 సంవత్సరాల ముందు ఎస్ఐఆర్ జరిగింది. అది నాకు కూడా సరిగ్గా తెలియదు. తర్వాత ఇప్పుడు 25 ఏళ్లకు మళ్ళా ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. దీంట్లో చాలా ప్రమాదం ఉంది. మనం పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈరోజు వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాదాపు 1 కోటి ఓట్లు 90 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. 90 లక్షల ఓట్లు తీసేస్తే మమతా బెనర్జీ 30 లక్షల ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా స్టాలిన్ పక్కన దాదాపు ఆయన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తీసేయడం జరిగింది. ఎస్ఆర్ దీనివల్ల ఆయన ఓడిపోయింది 15,000తో ఓడిపోవడం జరిగింది. కేజ్రీవాల్ ఆయన కావచ్చు, ఆయన 30,000 తీసేస్తే 3,000తో ఓడిపోయినాడు. అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది. చాలా వాళ్ళకు కూడా అంత అవగాహన లేదు అప్పుడు ఇది ఇంత ప్రమాదం ఉంటుందా అని. మమతా బెనర్జీ వాళ్ళంతా కూడా కోర్టుకు అయిపోయినా ఏం చెదల. ఎందుకంటే ఈ మెయిన్ ఏంటంటే ఈ బిఎల్ఏలో గట్టిగా ఉంటే కదా మన ఓటు తీయలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు మనకు ముందుగా దీని గురించి తెలిసింది, కరువు జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ముందుగానే మనం మొదలు పెట్టాం. బిఎల్ఏలు ముందుగానే మనం వేసాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బూత్కు ఒక బిఎల్ఏ ఉంటాడు. ప్రభుత్వం తరఫున ఒక బిఎల్ఓ నియమిస్తారు. ఆ బిఎల్ఓ కూడా ఎవరో ఉండడు, మీకు తెలిసిన వ్యక్తే ఉంటాడు. ఎందుకంటే మీ సచివాలయంలో ఎవరో పోలీసో ఇలాంటి వెటర్నరీ ఎవరో ఒక నేర్చుంటారు ఒక బిఎల్ఓగా. కానీ మీరు కలిసి, ఎందుకంటే ప్రతి బిఎల్ఓ కూడా ప్రతి ఇంటికి 3 రోజులు దొరుకుతారు. ఆ 3 రోజులు వచ్చినప్పుడు ప్రతి బిఎల్ఓ కూడా 3 రోజులు వచ్చినప్పుడు మీరు ఎమ్యునేషన్ ఫారం ఇవ్వడం జరుగుతుంది మీకు ముందుగానే. ఎందుకంటే ఈ బిఎల్ఏకు ముందుగానే ఒక అవగాహన రావాలా. మీరు రేపే మీ బూత్ అనేది ఎన్ని ఉంటాయి కాదంటే అన్ని ఒక 100 ఏళ్ళ లోపలే ఉంటాయి. మీరు మీ 100 ఏళ్లలో కూడా ఈ ఓటర్స్ మనోళ్ళు ఎవరు, లేనిది ఎవరు, చనిపోయిన వాళ్ళు ఎవరు, గల్ఫ్లో ఎంతమంది ఉన్నారు, ఊరికే బయట సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వివాహం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్నీ కంప్లీట్గా మీకు ఒక అవగాహన రావాలా. ఎప్పుడైతే ఆ బిఎల్ఓ మీ ఇంటికి వస్తాడో, ఎందుకంటే వచ్చిన వెంటనే మీకు ఏమంటే గవర్నమెంట్ 13 చెప్పినారు, 13 సర్టిఫికెట్లు. దాంట్లో మనం 3 సర్టిఫికెట్లు అన్నా పెట్టుకోవాలా. ఒక ఆధార్ కావచ్చు, లేకుంటే బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, ఒక నేటివిటీ కావచ్చు. 3 పెట్టుకొని 2 ఫోటోలు ఇచ్చేసి, ఆ ఎమ్యునేషన్ ఫార్మ్ 2 ఫోటోలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనం రిసిప్ట్ తీసుకున్నామంటే మన ఓటు ఎక్కినట్టే. ఆ రిసిప్ట్ అనేది చాలా ముఖ్యం. ఈ బిఎల్ఏ చేయాల్సిన పని అది. ముందుగానే వాళ్ళ ఇంటికి పోయి ఆ ఓటర్కు, ఆ కుటుంబంలో చెప్పాలా, మీరు ఈ ఫోటోలు పెట్టండి, మీరు ఇవన్నీ పెట్టుకోండి, రెడీగా వచ్చే తల్లికి మన ఓటు ఎక్కించే పరిస్థితి ఉంటుంది. లేకుండా మనం ఎమ్యునేషన్ ఫామ్ తీసుకోకుండా చేయకుండా మనం అది బిఎల్ఓ తీసుకుంటే తప్పకుండా మన ఓటును కోల్పోవడం జరుగుతుంది. తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత మనం ఏం చేసినా కూడా మన ఓటు మనం ఎక్కించుకోలేము. ఎందుకంటే దీనికోసమే మీకు గ్రామంలో బిఎల్ఓతో ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని మీ మండల నాయకులు కావచ్చు, మీ మండల నాయకులు కూడా 3-4 మళ్ళా కమిటీగా వేసి దీన్ని పైన పరిశోధన చేయమని చెప్తాం. అది దానికి వాళ్ళ దృష్టికి తేండి. లేకుంటే రాజంపేటలో ఆఫీసులో ఒక వార్ రూమ్ మొదలు పెడుతున్నాం, అక్కడికైనా ఒక అడ్వకేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇద్దరిని పెట్టి అక్కడికైనా తెలపండి. సెంట్రల్ ఆఫీసులో కూడా వాళ్ళు ఒకటి వార్ రూమ్ పెడుతున్నారు. ఇక్కడ మన నుంచి కాకపోతే వాళ్ళకు కూడా తెలుపుతాం. కోర్టుకు పోయినా మన ఓటును కాపాడుకున్నాం. తప్పకుండా ఓటును కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పాడు, మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. ఆ ఎన్నికల్లో మనం సర్పంచులు, ఎంపీటీసీలు అంటే కూడా నిజంగా ఎక్కడ కూడా ఒకటి ఇనామినస్ అయినా కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అని ఇన్ఛార్జీలకు కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో
రేపు ఓటర్ లిస్ట్ కూడా ఇదే రెడీ అవుతుంది. తప్పకుండా ఆ ఊర్లో మనకు ఒక కనీసం 50 కాదు 5-10 ఓట్లు పోయినా ఇబ్బంది. 5-10 ఓట్లు పోయినా కూడా మనం ఆ రోజులో సర్పంచ్ అక్కడ పోవడం జరుగుతుంది, ఎంపీటీసీ కూడా పోవడం జరుగుతుంది. ఈరోజు మీరు మన చెప్తా ఉన్న తమిళనాడులో ఎమ్మెల్యే ఒక్క ఓటుతో గెలిచినాడంట. ఒక్క ఓటుతో గెలిస్తే ఎన్నిసార్లు ఏం జరిగినా ఒక్కొక్కటి ఎవరేం చేయలేకపోయారు. అది కూడా ఇద్దరు వచ్చి బయట దేశాల నుంచి వచ్చి ఇద్దరు ఓటు వేస్తే ఒక్క ఓటుతో ఆయన గెలిచినాడంట. అదేవిధంగా గతంలో మనం చూసినాం, మన అనకాపల్లి పార్లమెంటు కొడతాల రాక్ష 7 జరిగింది. 7 లక్షల ఓట్లకు 7 ఓట్లతో. నిజంగా ఓటు అనేది చాలా ప్రాముఖ్యత, దానికి అదే స్థానిక సంస్థల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా ఈరోజు గ్రామంలో ఏదో మీరు ఆ బిఎల్ఏ మీద వదిలేయకుండా మీరు ఆ గ్రామ సర్పంచ్ మనోళ్ళు ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, ఆ గ్రామ నాయకులు మనోళ్ళు ఉంటారు, మీరందరూ కలిసికట్టుగా కూర్చొని ఈ రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మీరు కూడా గ్రామంలో సమావేశం పెట్టుకోండి. 3 బూతులు మీ ఊళ్ళో అంటే 3 బిఎల్ఏలు ఉంటారు, మీ ఊళ్ళో 10 మంది గ్రామ నాయకులు ఉంటారు. 10 మంది గ్రామ నాయకులు కలిసికట్టు సమిష్టిగా పనిచేయండి. ఎక్కడ కూడా మన ఓటు ఒకటి పోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు నిజంగా కుప్పం నియోజకవర్గంలో 20,000 ఓట్లు ఉన్నాయంట. ఈ మాదిరి మనన్నీ కలుపుకుంటే 20,000 ఓట్లు. ఎందుకంటే ఒకటే పేరు మీద 3-4 ఓట్లు ఉన్నాయంట. ఒకటే 20,000 ఓట్లు ఉన్నాయంట. ఇవన్నీ కూడా మనం అన్ని జాగ్రత్తగా చూస్తే మన ఓటు పోకుండా నిలబెట్టుకోవాలా. వాళ్ళ ఓట్లు ఏమన్నా ఉంటే బోగస్ ఓట్లు తీసేదానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఇన్నిసార్లు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన చర్య ఇది. దాదాపు ఇది జూన్ 14 నుంచి జూన్ 15 తేదీ వరకు ఒక నెల ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల తర్వాత మళ్ళా ఎమ్యునేషన్ ఫారం ఇచ్చే పరిస్థితి ఉండదు. కావున ఈ నెలలో మనం అన్ని కూడా మన ఓటును నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంది. అదేవిధంగా ఇకపోతే రెండో విషయం కూడా మనం ఎందుకంటే కార్యకర్తలందరికీ కూడా ఐడి కార్డు ఇవ్వాలని మనం అన్ని కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టడం జరిగింది. దానిలో కొంతమంది అడ్రస్లు తప్పించారు, ఫోన్ నెంబర్లు తప్పించిన దానివల్ల ఆ ఓటీపీలు రావడం లేదు, మీకు ఐడి కార్డులు రావడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గతంలో కార్యకర్తలకు నేను పూర్తిగా న్యాయం చేయలేకపోయాను. కానీ ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు వల్ల రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తల ముందు వరుసలో పెట్టి, ఎందుకంటే వారి ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని పదే చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల మీకు చెప్తున్నా, ఇది కూడా డిజిటలైజేషన్ మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన లీడర్స్ అందరికి కూడా ఐడి కార్డు రావాలి. మీరందరూ కూడా అది కూడా పూర్తి చేయాలని, ఏదైనా తప్పించుంటే ఫోన్ నెంబర్లు కానీ ఏమైనా అడ్రస్లు తప్పున్నా ఆ ఓటీపీ గుర్తెప్పడానికి రావడం లేదు, అవి కూడా పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక 3-4 కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 12వ తేదీ వరకు ఓటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చి పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలా. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. అదేవిధంగా 140 హామీలు ఇచ్చాడు, ఏది నెరవేర్చకపోగా నిన్న డిఎస్ఏ జరిపాడు. పూర్తిగా మోసం. ఎవరైతే పాపం చదివారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు దొడ్డిదారిన వాళ్ళు ఏదో ఆ స్పోర్ట్స్ సెంటర్స్ అవి పెట్టి ఏదో కొంతమంది పాపం ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. ఇది నిజంగా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది డిఎస్సి కూడా. ఇలాంటి కార్యక్రమాలు ఏది కూడా చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మొన్న మహానాడు జరిగింది. మహానాడులో వాళ్ళు కేవలం లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని కూడా అంత కూడా సృష్టించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. మాట్లాడితే గొడ్డల పార్టీ అంటారు. ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారి కన్నా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారా? సొంతం నీకు బిడ్డనిచ్చి అయ్యా నువ్వు బాగా సంసారం చేసుకో అని సొంత కూతుర్ని ఇస్తే మామనే పదవి చిత్తుని చేసి మామే మరణించడానికి కారణమైన వ్యక్తి నీవు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేది. నిజంగా ఫ్యాక్షన్ అంటాడు, రాజశేఖర రెడ్డి హంతకుడు అంటాడు, రాజారెడ్డి గురించి మాట్లాడు, చనిపోయిన వ్యక్తుల గురించి. కానీ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉన్నింది, నిజమే, లేదని చెప్పడం లే. ఎక్కడ అన్ని పార్టీల్లో ఉన్నారు ఫ్యాక్షన్ లీడర్లు. ఫ్యాక్షన్ అనేది రాజకీయ హత్యలు కాదు, మీ ఆధిపత్యం కోసం చేసిన హత్యలు.
మీరు గ్రామాల్లో ఆధిపత్యం కోసం మీకోసం మీ వినుపు కోసం చేసుకునే హత్యను ఇది రాజశేఖర రెడ్డి గారికి చుట్టారా, రాజారెడ్డి గారికి చుట్టారా? రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపడం జరిగింది ఆయన. ఎందుకంటే ఫ్యాక్షన్ ఇక పనికిరాదు, మా నాన్నను చంపిన వాళ్ళు కూడా నేను చెప్పే పరిస్థితి లేదు, చట్టం చూసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో సాగునీరు తాగునీరు లేదు. చాలా మంది యువత ఇక దుర్మార్గులై ఇక ఫ్యాక్షన్ వైపు మలుతున్నారు. ఈ ప్రాంతంలో కూడా బాగా సాగునీరు తాగునీరు తెచ్చి రైతాంగం పరిపుష్టిగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఉండదు అని రాజశేఖర రెడ్డి గారు నమ్మిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పులివెందులు కావచ్చు, జమ్మలమడు కావచ్చు, కర్నూలు ప్రాంతాల్లో కావచ్చు ఫ్యాక్షన్ తుదిముట్టించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి. అలాంటి మహనీయుని పెట్టుకొని వీళ్ళు ఆయన ఫ్యాక్షనిస్ట్. ఎందుకంటే ఏదో ఒకటి ముద్రేయాల. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయాడు, కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఏదో ఒక అపనిందలు వేసి ఆయన అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన ఫ్యాక్షన్ చేశారు, ఎక్కడ ఫ్యాక్షనిస్టు, ఎక్కడో చదువుకొని వచ్చిన వ్యక్తి వాళ్ళ తాత కానించి మనవడ వరకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు హామీలు నెరవేర్చలేకపోయారు. మీరు హామీలు నెరవేర్చలేకపోగా ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఏదో ఒకటి మొన్నటి వరకు తిరుమల కల్తీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏదో ఒకటి సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే జరుగుతా ఉంది తప్పుగా. దీన్ని ఆయన ఖండిస్తూ దీన్ని 2 ఏళ్లకు వెన్నుపోటు దినంగా ఈ రోజు నిన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. సంవత్సరానికి మీకు ఈ కుటుంబానికి ఇన్ని లక్షలు మీ ఇంటికి వస్తుంది అని. కానీ బీజేపీ వాళ్ళని నమ్మలేదు కాబట్టి వాళ్ళు సంతకం చేయాల, వీళ్ళు జరగదని వీళ్ళిద్దరే సంతకాలు పెట్టి ఇచ్చినారు. ఈ రోజు ఆ సంతకాలు ఇచ్చిన ప్రతులను కూడా మనం ఈ రోజు దగ్ధం బయట మీటింగ్ అని పట్టే బయట దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా ప్రజలు పాల్గొని చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఇది సక్రమంగా జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావడం తథ్యం. మొన్న కూడా ప్రజలు ఓట్లు వేశారు, కానీ ఏదో కూడా చెప్పడం ఈవేం జరిగింది అది జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. రేపు ఈ ఎస్ఐఆర్ వల్ల కూడా జరిగే ప్రమాదం ఉందని ముందుగానే మనం దీన్ని జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఒంటిపేట మండలంలో కూడా మళ్ళీ ఇదే మీటింగ్ ఉంది, ఆడికి కూడా పోవాలా మీరంతా. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్లో మీరు గ్రామాలను పెట్టుకోండి, బిఎల్ఏలు గ్రామస్తులు కలిసండి. ఇక్కడ అన్ని కూడా సిద్ధవటం మండలంలో మన ఓట్లు ఎక్కడ ఒక ఓటు కూడా పోకుండా నిలబెట్టుకునే దానికోసం మీరంతా ప్రయత్నం చేయాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.